హలో వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు చూస్తున్న వీడియోనే కాకుండా అదే కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివియేషన్స్, క్విజ్ ఇలా కంప్లీట్గా వెబ్సైట్లో నేర్చుకోవచ్చండి. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. హై వియర్స్, టాలీలో ప్రీవియస్ వీడియోలో మనం మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నామండి. ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే డ్రాయింగ్స్, మనీని డ్రా చేసుకోవడం. ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన మనీని మన పర్సనల్ యూజ్ కోసం డ్రా చేసుకోవడం, అలా తీసుకున్న మనీని ఇంట్రెస్ట్తో సహా రిటర్న్ చేయడం. ఇలాంటి అకౌంట్స్ అన్నీ డ్రాయింగ్స్ అనే టాపిక్లో వస్తాయండి. మరి ఈ టాపిక్లో న్యూగా లెడ్జర్స్ ఏమి ఇవ్వాలి, అకౌంట్స్ అనేది ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి తెలుసుకోవాలంటే ఒకసారి ఈ పీపీటీ చూడండి వ్యూయర్స్. డ్రాయింగ్స్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చూడండి. మిస్టర్ సంపత్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs. మిస్టర్ సంపత్ అనే పర్సన్ బిజినెస్లోకి 5 lakhs అనేది ఇన్వెస్ట్ చేశాడండి. ఇందులో మిస్టర్ సంపత్ అనే పర్సన్ ఎవరండి? క్యాపిటల్ అకౌంట్ లెడ్జర్స్లో ఈ విధంగా వేస్తాం. ఈ లెడ్జర్ అనేది మనం ఫస్ట్ వీడియో నుంచి మనం ఫండమెంటల్గా చెప్పుకుంటూ వస్తున్నామండి, ఇది కామనే. మరి ఈ అకౌంట్ అనేది ఎందులో ఎంట్రీ చేస్తాం? F6లో వేస్తాం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. హీ డ్రా 1 lakh అమౌంట్ ఫర్ పర్సనల్ యూజ్. అతను ఇన్వెస్ట్ చేసింది 5 lakhs. ఆ 5 lakhsలో తన పర్సనల్ యూజ్ కోసం 1 lakh అనేది డ్రా చేశాడు. ఓకేనా? అంటే ఏంటండి, ఇక్కడ డ్రాయింగ్స్ అని లెడ్జర్ నేమ్ ఇచ్చి అండర్ అది ఏ గ్రూప్ కింద ఇవ్వాలంటే క్యాపిటల్ అకౌంట్ కింద ఇవ్వాలి. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసింది క్యాపిటల్ అకౌంటే, డ్రాయింగ్స్ అంటే ఏంది, డ్రా చేస్తుంది క్యాపిటల్ అకౌంటే, కాబట్టి ఈ విధంగా మనం మెన్షన్ చేయాలి. మరి ఇది పేమెంట్ కాబట్టి ఇది మనం ఎందులో వేస్తామంటే F5లో వేస్తాం. అండ్ నెక్స్ట్ స్టెప్ చూడండి. హీ రిటర్న్డ్ ఆఫ్టర్ 6 months, మంత్లీ ఇంట్రెస్ట్ ఈజ్ 4000. అంటే అతను తీసుకున్న డ్రాయింగ్స్ని అంటే ఆ 1 lakh అమౌంట్ని రిటర్న్ చేశాడు. ఎప్పుడు? ఆఫ్టర్ 6 months తర్వాత. మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చి 4000. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే అతను డ్రా చేసేటప్పుడు F5లో వేసాం కామన్గానే, మరి రిటర్న్ చేసేటప్పుడు కంపెనీ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఇది F6లో వేయాలి. అలానే మనకి ఇక్కడ మంత్లీ ఇంట్రెస్ట్ కూడా రిసీవ్ చేసుకుంటుంది కదండి, అంటే తీసుకునే అమౌంట్ రిసీవ్ చేసుకుంటుంది, మంత్లీ ఇంట్రెస్ట్ కూడా రిసీవ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ మనం ఏంటంటే చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ అనే ఎక్స్ట్రాగా ఒక లెడ్జర్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. మరి ఇంట్రెస్ట్ అనేది కంపెనీ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి కంపెనీకి సమ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది అండర్ గ్రూప్ దేని కింద ఇవ్వాలంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ఇవ్వాలి. అంటే లెడ్జర్ నేమ్ వచ్చి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్, అది ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ఇవ్వాలి. మరి ఇది ఎందులో ఎంట్రీ చేస్తామంటే అకౌంట్స్ని F7లో అంటే జనరల్ ఎంట్రీస్లో ఎంట్రీస్ చేస్తాం. ఇవి కాకుండా మనకి ఈ టాపిక్లో ఎక్స్ట్రాగా ఒక స్టెప్ ఉంటుందండి. అదేంటంటే చూడండి, కంపెనీ పెయిడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు మిస్టర్ సంపత్. అంటే బిజినెస్లోకి మనీ ఇన్వెస్ట్ చేసింది మిస్టర్ సంపత్తే, అతనికి కంపెనీ అనేది సమ్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది. ఎంత? 10,500 ఎంతైనా కానివ్వండి. ఓకేనా? మరి మిస్టర్ సంపత్కి ఇంట్రెస్ట్ అనేది ఎలా వస్తుందంటే అతను బిజినెస్లోకి మనీ ఇన్వెస్ట్ చేశాడు, అందులో ప్రాఫిట్ కూడా సమ్ వస్తుందండి. ఆ టోటల్ మనీ నుంచి సమ్ అకౌంట్స్ అంటే కొంతకాలం గడిచిన తర్వాత సమ్ అకౌంట్స్ అంటే ఈ పేమెంట్స్, రిసిప్ట్స్ ఇవన్నీ జరుగుతాయి కదండి, సమ్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది కంపెనీ నుంచి మిస్టర్ సంపత్కి అంటే క్యాపిటల్ అకౌంట్కి మనం పే చేస్తాం అనమాట. అంటే కంపెనీకి సమ్ ఎక్స్పెన్సెస్ అనేది అవుతుంది కదా, అంటే మనం ఏం చేస్తామంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ లెడ్జర్ నేమ్ ఇచ్చి అండర్ అది దేని కింద ఇవ్వాలంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఇవ్వాలి. ఎందుకంటే క్యాపిటల్ అకౌంట్కి సమ్ ఇంట్రెస్ట్ అనేది మనం పే చేస్తున్నాం, కంపెనీకి ఖర్చే కదా. మరి కంపెనీకి సమ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ అంటే ఇన్కమ్ అనేది వస్తుంది కాబట్టి అది ఇండైరెక్ట్ ఇన్కమ్. మరి ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇది కూడా మనం ఎందులో వేస్తామంటే అకౌంట్స్ అనేది F7లోనే. అంటే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవన్నీ జనరల్ ఎంట్రీస్లోనే మనం ఎంట్రీస్ చేయాలండి. మరి ఇలాంటి అకౌంట్స్ మొత్తం టాలీలో ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నామండి. మరి అలా నేర్చుకోవాలంటే ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం అనేది కావాలి కాబట్టి ఈ వీడియో కింద ఈ డిస్క్రిప్షన్లో ఈ టాపిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లింక్ ఇచ్చాను, ఓపెన్ చేసి బుక్లో నోట్ చేసుకోండి. అలానే టాలీకి సంబంధించిన షార్ట్కట్ కీస్ కూడా ఇచ్చానండి, చూడండి. ఓకే,
లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ టాపిక్ గురించి మొత్తం 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ ప్రాబ్లం మిస్టర్ సంపత్. ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు మనం చేద్దాం. ఆ సెకండ్ ప్రాబ్లం అనేది మీరు ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ చూడండి. మిస్టర్ సంపత్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs. మిస్టర్ సంపత్ అనే పర్సన్ బిజినెస్లోకి మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి అతని నేమ్ని కంపెనీ నేమ్గా క్రియేట్ చేద్దామండి. ఓకే, కంపెనీ నేమ్ క్రియేట్ చేయాలంటే కీబోర్డ్లో మీరు Alt F3 ప్రెస్ చేయండి. ఇక్కడ క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మిస్టర్ సంపత్ అడ్రస్ వచ్చి నేను ఇక్కడ గుంటూరు, స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్, అలా పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్ ఇవన్నీ ఇవ్వకుండా డైరెక్ట్గా కంపెనీ నేమ్ క్రియేట్ అవ్వాలంటే కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేయండి. ఓకే, కంపెనీ నేమ్ క్రియేట్ అయిన తర్వాత ఇందులో మనకి డ్రాయింగ్ కాన్సెప్ట్లో ఎలాంటి సెట్టింగ్ లేదు, ఎలాంటి స్టాక్ ఐటమ్స్ లేవు. ఓకేనండి ఈ ప్రాబ్లంలో. సో మనం డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోదాం. ఎస్కేప్ కొట్టండి. ఇక్కడ మనకి అకౌంట్స్ ఇన్ఫోలో సెలెక్షన్ చేసి ఇక్కడ లెడ్జర్స్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసి ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఇచ్చేసి ఇప్పుడు 1 by 1 ప్రాబ్లంలో ఉన్న విధంగా లెడ్జర్ నేము అండర్ అది ఏ గ్రూప్ కింద వస్తుందో అనేది క్లియర్గా మెన్షన్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మిస్టర్ సంపత్ ఎవరండి ఇతను? క్యాపిటల్ అకౌంట్ కామనే. అలానే సెకండ్ స్టెప్ క్యాష్ డిపాజిట్ ఇంటూ HDFC బ్యాంకు. బ్యాంక్ నేమ్ వచ్చిందండి HDFC, ఇదేందండి బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ బైక్ పర్చేజ్డ్, బైక్ ఇది ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ హీ డ్రా 1 lakh అమౌంట్ ఫర్ పర్సనల్ యూజ్. డ్రాయింగ్స్ వచ్చినాయి అంటే అతను మనీ డ్రా చేసుకున్నాడు కాబట్టి ఇది డ్రాయింగ్స్ అనేది బేసిక్గా ఇవ్వాలండి. ఇదేందండి డ్రాయింగ్స్ క్యాపిటల్ అకౌంట్. అలానే హీ రిటర్న్డ్ ఆఫ్టర్ 6 months, మంత్లీ ఇంట్రెస్ట్ ఈజ్ 4000. అంటే ఇక్కడ మంత్లీ ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి డ్రాయింగ్కి. సో ఇక్కడ ఏంటండి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇదేంటండి కంపెనీకి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. అలానే క్యాష్ విత్డ్రా ఫ్రమ్ HDFC బ్యాంక్, ఇది ఆల్రెడీ బ్యాంక్ నేమ్ ఇచ్చేసాము. శాలరీ పెయిడ్ త్రూ బ్యాంకు, శాలరీ పెయిడ్ ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, పే చేస్తున్నాం కదా. అలానే డొనేషన్ రిసీవ్డ్ ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. పెట్టి ఇన్కమ్ చిల్లరగా వచ్చే ఇన్కమ్ అండి, ఇది కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్. అలానే కంపెనీ పెయిడ్ టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు సంపత్, అంటే బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన పర్సన్కి సమ్ ఇంట్రెస్ట్ అనేది మనం పే చేస్తున్నామండి. ఇది ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే ఖర్చు అవుతుంది కదా కంపెనీకి, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా ఇంకేమైనా ఉన్నాయో చూడండి, ఇంకేం లేవు కదా. ఓకే, యాక్సెప్ట్ SR. ఇప్పుడు ఎస్కేప్. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ అకౌంటింగ్ ఓచర్స్లోకి వెళ్ళి సెలెక్షన్ చేయండి. ఇక్కడ ప్రాబ్లంలో ఉన్న విధంగా వాల్యూతో సహా షార్ట్కట్ కీస్ వాడుతూ ఎంటర్ చేద్దామండి. ఫస్ట్ స్టెప్ మిస్టర్ సంపత్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 5 lakhs. మిస్టర్ సంపత్ అనే పర్సన్ బిజినెస్లోకి మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇది రిసిప్ట్, దాని షార్ట్కట్ F6. క్యాష్ రూపంలోనే కదండి. ఓకే, క్యాష్ ఎవరండి? మిస్టర్ సంపత్. ఎంతండి? 5 lakhs. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ HDFC, డిపాజిటెడ్ వచ్చిందంటే ఇది కాంట్రా F4. ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాం ఎందులో అండి? బ్యాంకులోకి. బ్యాంక్ నేమ్ ఇవ్వండి ఫస్ట్. ఏంటండి? క్యాష్. ఎంత అండి? 1 lakh. నెక్స్ట్ బైక్ పర్చేజ్డ్, ఇది పేమెంట్ F5, క్యాష్ రూపంలోనే కదా. బైక్ ఎంతండి? 70,000. నెక్స్ట్ హీ డ్రా 1 lakh అమౌంట్ ఫర్ పర్సనల్ యూజ్. మిస్టర్ సంపత్ అనే పర్సన్ 1 lakh అమౌంట్ని తన పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటున్నాడు. ఇది పేమెంట్ కాబట్టి F5. ఓకే, క్యాష్ రూపంలోనే కదండి. ఇక్కడ పర్టికులర్స్లో ఏమి ఇస్తున్నామండి? లోన్ కదండి, డ్రాయింగ్స్ కదండి. ఇక్కడ డ్రాయింగ్స్ మెన్షన్ చేయాలి. ఎంతండి? 1 lakh. నెక్స్ట్ హీ రిటర్న్డ్ ఆఫ్టర్ 6 months, మంత్లీ ఇంట్రెస్ట్ ఈజ్ 4000. హీ రిటర్న్డ్ అంటే రిటర్న్ చేస్తున్నాడు అంటే ఇది రిసిప్ట్, మనీ వస్తుంది కదా. F6 క్యాష్ రూపంలోనే కదా. ఓకే, ఏందండి రిటర్న్ చేస్తుంది? డ్రాయింగ్స్. ఎంతండి? 1 lakh. అంటే ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేయలేదు, అక్కడ కరెంట్ బ్యాలెన్స్లో ఉంది చూడండి 1 lakh. ఎంత అయితే తీసుకున్నాడో అంతే మనం రిసీవ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా సెంటెన్స్ చూడండి, మంత్లీ ఇంట్రెస్ట్ ఈజ్ 4000. అంటే అతను రిటర్న్ చేసింది ఆఫ్టర్ 6 months. మంత్లీ వచ్చి ఎంతండి ఇంట్రెస్ట్ ఇస్తుంది? 4000.
ఓకేనండి. ఇప్పుడు మనం ఇది మంత్లీ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కాబట్టి ఇది జనరల్ ఎంట్రీస్లో వేయాలి, అంటే F7. ఓకే, ఎవరండి ఇస్తుంది? మిస్టర్ సంపత్తే కదా. సో ఇక్కడ మిస్టర్ సంపత్ ఇవ్వండి. ఎంత ఇస్తున్నాడు అంటే మంత్లీ వచ్చి 4000, అంటే 6 మంత్స్కి ఇవ్వాలి. అంటే ఇక్కడ మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి, అంటే జనరల్గా క్యాలిక్యులేటర్ యూజ్ చేయమైనా పర్లేదండి. 4000 6 మంత్స్కి, అంటే 4 × 6 24,000 అంతే కదా. లేదంటే క్యాలిక్యులేషన్ చేయండి. 24,000 ఈ విధంగా ఇచ్చేసి ఎంటర్. ఇక్కడ 2 అని మెన్షన్ చేయండి అమ్మా. అక్కడ బై అని ఉంది, 2 అని మెన్షన్ చేయండి. ఏమిస్తున్నాడు? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్, ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు డ్రాయింగ్స్కి. సెలక్షన్ చేయండి, ఆటోమేటిక్గా తీసేసుకునిద్ది యాజ్ అప్ టు SRలో. అలానే నెక్స్ట్ స్టెప్ చూడండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ HDFC బ్యాంక్. ఇది విత్డ్రా కాబట్టి కాంట్రా F4. ఇక్కడ ఏంటంటే క్యాష్ రూపంలోనే కదా, క్యాషే కదా వస్తుంది. బ్యాంక్ నుంచి HDFC ఎంత అండి? 50,000. నెక్స్ట్ శాలరీ పెయిడ్ త్రూ బ్యాంక్ అన్నాం కాబట్టి ఇది పేమెంట్ F5 త్రూ బ్యాంక్ అన్నాం కాబట్టి స్పేస్ బార్ ఇచ్చి బ్యాంక్ నేమ్ ఇవ్వండి. శాలరీ ఎంతండి? 12,000. డొనేషన్ రిసీవ్డ్, ఇది రిసిప్ట్ F6 క్యాష్ రూపంలోనే కదండి. డొనేషన్ ఎంతండి? 24,000. నెక్స్ట్ పెట్టి ఇన్కమ్, ఇది రిసిప్ట్, ఆల్రెడీ రిసిప్ట్లోనే ఉందండి, క్యాష్ రూపంలోనే కాబట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. పెట్టి ఇన్కమ్ ఎంతండి? 8,500. నెక్స్ట్ స్టెప్ కంపెనీ పెయిడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు సంపత్, అంటే కొంతకాలం గడిచిన తర్వాత ఈ అకౌంట్స్ మొత్తం అయిన తర్వాత మనకి సంపత్ అనే వ్యక్తికి సమ్ ఇంట్రెస్ట్ అనేది కంపెనీ అనేది ఇస్తుంది. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ అయినా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అయినా ఇది జనరల్ ఎంట్రీ F7 కాబట్టి F7 ప్రెస్ చేయండి. ఇక్కడ ఏమి ఇస్తున్నామండి? సమ్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంతండి? 10,500. 2 అని మెన్షన్ చేయండి. ఇక్కడ ఎంటర్. ఎవరికండి? మిస్టర్ సంపత్కి. సెలక్షన్ చేయండి, ఆటోమేటిక్గా తీసేసుకునిద్ది యాజ్ అప్ టు SRనో. ఈ విధంగా అంటే ఏంటండి చూడండి, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీరు మనం డ్రా చేసుకునేటప్పుడు అది పేమెంట్ కాబట్టి F5, రిటర్న్ చేసేటప్పుడు F6. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవన్నీ F7లో వేయాలి. ఓకేనండి, జనరల్ ఎంట్రీస్లో వేయాలి. ఈ విధంగా ఎంట్రీస్ చేసిన తర్వాత ఇంకేమన్నా అకౌంట్స్ ఉన్నాయో చూడండి. ఇంకేం లేవు కదా. ఓకే, ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దామండి. ఓకే, బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వాల్యూ వచ్చింది కాబట్టి మనకు వచ్చింది ప్రాఫిట్ అండి. ఎంత? 34,000 వచ్చింది. ఈ విధంగా చూసుకోవచ్చు. టాలీలో డ్రాయింగ్స్ ఈ కాన్సెప్ట్లో అకౌంట్స్ అని ఈ విధంగా ఎంట్రీస్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్ ఈ కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. అంటే ఈ కాన్సెప్ట్లో ఏంటంటే లాస్ట్ ఇయర్లో మిగిలిపోయిన స్టాక్ అనేది ఈ ఇయర్లో, అంటే ఇప్పుడు బిజినెస్ చేసేటప్పుడు ఇందులో యాడ్ చేసి ఏ విధంగా సేల్స్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందామండి. వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.